కాకినాడ రూరల్ నియోజకవర్గం గ్రామాలలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధులు అధికారులు విఫలమయ్యారని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంతం నానాజీ ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామం పర్రకాలువ ప్రాంతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనం కోసం పవన్, పవన్ కోసం మనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రజలకు తెలియజేసేందుకు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ స్థానిక నాయకులు గుబ్బల ప్రసాద్, తోలుం సత్యబాబు, వాసంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు, కాకినాడ రూరల్ పార్టీ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఉమ్మడి కార్యాచరణను తెలియజేసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక మహిళలు గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని పంతం నానాజీకి తెలిపారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకుడు ఎల్లబోయిన రామకృష్ణ, గరికిన సురేష్, సోదే ముసలయ్య, మల్లె భాస్కర్, సూరాడ శ్రీను, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈ గ్రామానికి వచ్చేలోకి ఈ ఊర్లో తాగునీరు సమస్య పెద్ద సమస్య. నాకేదో అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినప్పటికీ కూడా కేవలం మంచినీరు కోసం అంత నిధులు ఇచ్చినా సరే ఈ తీర ప్రాంతం ఎందుకో ఫిషర్మ్యాన్ మీద, అలాగే బీసీల మీద ఒక చిన్న చూపు ఏదో ప్రభుత్వం అయితే చూస్తూ ఉంది. ఈ తీర ప్రాంతంలో ఎవరికీ సరైన మంచినీరు సదుపాయం లేదు. ప్రతి ఒక్కరూ మంచినీరు కొనుక్కుని తాగే దుస్థితికి ఇవాళ. నాకు తెలిసి పూర్వం ఎవరు రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు ఒకసారి చూశారు, మంచినీరు కొనుక్కోడు, మంచినీరు కొనుక్కు తాగుతున్నాడు ఏంటి చేస్తుంది అనుకున్నాం. అలాంటిది ఈవేళ మనమందరం మంచినీరు కొనుక్కుని తిరిగి పరిస్థితికి ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే ఊర్లో డ్రైనేజ్ గురించి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, పంచాయతీ నువ్వేం చేస్తున్నావు? పంచాయతీ ప్రెసిడెంట్ని నేను అడుగుతా ఉన్నాను, నువ్వేం చేస్తా ఉన్నావు? 10 రోజులకు ఒకసారి తీస్తున్నావు, డ్రైన్ తీస్తా ఉన్నావు. దానివల్ల ఏమవుతుంది? దోమలు వస్తూ ఉన్నాయి, చంటి పిల్లలకి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ఒక దోమ కొడితే 50,000 నుంచి ₹1,00,000 కూడా డెంగ్యూ అని రకరకాలుగా ఆ జ్వరం వచ్చిన జ్వరం ఏంటో చెప్పేసరికి మనకు తెలిసేసరికి 50,000 అయిపోతుంది. అదే అప్పుడు నీకు ఒక 50,000 అయిపోతుంది. అది ఏం జ్వరం వల్ల తెలిసి చెప్పేసరికి ఆ తర్వాత ఇంకొక 50,000 అయిపోతుంది. 1,50,000 రకరకాలుగా ఆ జ్వరానికి అవుతుంది. ఆ ఇంగిత జ్ఞానం మరి మీకు ఎందుకు లేదో నాకు అర్థం అవ్వట్లేదు. దోమల మందు కొట్టలేదు, లార్వా స్టేజ్లో కొట్టలేదు, ఏ స్టేజ్లో బెంగళూరులో చాలా ఈజీగా నిర్మూలించాలంటే